ముస్తాబు స్టార్ లీడర్స్ సార్. ఎవ్రీ వీక్ ముస్తాబు స్టార్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నోటీస్ బోర్డులో పెడుతున్నారా? చేస్తున్నాం సార్. ఒక వారం పెడుతున్నారా? ఇవి మా లివింగ్ రూమ్ సార్. ఏంటి పిల్లలు బాగున్నారా? గుడ్. బాగా చదువుకుంటున్నారా? ఈ మధ్య ఏమన్నా మీకు ఏమన్నా కొత్తగా కనపడుస్తున్నాయా? కొంచెం ఇంప్రూవ్ చేశారా? ఏమేం చేశారు? ఏదమ్మా? సోలార్ ఒకటి, ఇంకా రెయిన్ వాటర్ 2, తర్వాత బెడ్లు మార్చారు. ఇంకా ఇంకేమేమి మార్పులు చూశారు మీరు? ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టారు నీళ్ళ కోసం. ఇంకా కంపోస్ట్ ఇంకా డస్ట్బిన్స్ అవన్నీ పెట్టారు. ఇన్సినేటర్ పెట్టారు. దానివల్ల ఆడపిల్లలకు బాగా నచ్చిందా? ఇన్సినేటర్ అంతమంది పెట్టి పారేసేవాళ్ళు, ఇప్పుడు దాంట్లో వేస్తానే అంతా కూడా నెట్ జీరో వచ్చేస్తుంది కదా. బాగానే ఉంది అది బాగానే ఉంది. ఇంకేమైనా వచ్చింది? ముస్తాబు కేంద్రం. ఓకే, గుడ్. బాగా చదువుకోండి. ఓకే అమ్మా, బాయ్ అమ్మా, బాయ్. ఓకే అమ్మా. పిల్లలు నమస్కారం. బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? అన్నీ బాగానే ఉన్నాయా? ఈ మధ్య మార్పులు చూస్తున్నారా మీ హాస్టల్లో? సోలార్ వచ్చింది. నువ్వమ్మా? బెడ్స్ వచ్చింది. నువ్వమ్మా? రోజుకి మార్పు కనపడుస్తూ ఉందా మీకు? ఓకే. ఇంకా చేసుకోవాలంటే మీకు ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు? ఈ మధ్య మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా చెక్ చేస్తున్నారు, వస్తున్నారా? ఆ ప్రాజెక్ట్ పేరేంటి? సంజీవని కింద మీకు టెస్టులు చేసి, బ్లడ్ టెస్టులు అవన్నీ చేసి, ఏదైనా కానీ ఆరోగ్యం బాగాలేకపోతే ప్రిడిక్టివ్ కానీ మీ హెల్త్ కూడా చెకప్ చేసి అన్ని రికార్డ్ చేస్తున్నారా? అన్నీ బాగున్నాయి. ఓకే అమ్మా, గుడ్ లక్. బాయ్ అమ్మా. మేజర్ మైనర్ రిపేర్స్లో డోర్స్ రీప్లేస్మెంట్ ఉండే సార్. అది ఇంకా పడేయడం ఎందుకని ఆ వుడ్ వేస్ట్ చేయకుండా పిల్లలకి షూ ర్యాక్స్ చేయించాను. గుడ్. బాగా. ఇది ముస్తాబు కేంద్ర కార్నర్. ఓకే, దిస్ గుడ్. నెక్స్ట్ పోస్ట్ మెట్రిక్ పిల్లలు ఈ రూమ్లో ఉంటారు సార్. 20 మెంబర్స్ ఉన్నారు. ఏంటి పిల్లలు మీరు ఎంత ఏం చదువుతున్నారమ్మా? ఏదమ్మా? ఇంటర్. అందరూ ఇంటరేనా? మీరు డిగ్రీ ఉన్నారమ్మా? డిగ్రీలో ఏం చేస్తున్నామ్మా సబ్జెక్టు? బిఎస్సి నర్సింగ్. ఓకే. ఇంటర్ చేసేవాళ్ళు ఫైనల్ ఇయర్ ఎవరు ఉన్నారు? ఇంటర్ ఫైనల్ ఏ సబ్జెక్ట్ అమ్మా? ఏం కావాలి? ఏమవుతావు? బిఎస్ నర్సింగ్. నువ్వమ్మా? ఏమవుతావు? ఇంకా బీకామ్. ఇంకా వెటనరీ. ఓకే, గుడ్. ఇప్పుడు ముందు కంటే ఇప్పుడు ఇంప్రూవ్ అయింది ఇక్కడ హాస్టల్లో. ఇక్కడ అన్నీ చేశారంటే ఒక నెట్ జీరో కాన్సెప్ట్. దాంట్లో 1, 2, 3 ఏం చేశారు? నెంబర్ 1 సోలార్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేశారు. 2, 3 ఇంకా ఆర్ఓ ప్లాంట్ పెట్టారు. గుడ్. అంటే మీకు ఇవన్నీ కూడా అవగాహన వస్తూ ఉంది. ఎప్పుడన్నా మీ వార్డెన్ గారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా మీకు? క్లీన్గా ఉంది, అంతా కూడా బాగున్నాయి. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, గుడ్. IIT తిరుపతి సార్. డైనింగ్ హాల్ సార్. డైనింగ్ హాల్ ఏంటమ్మా? తిరుపతి. పిహెచ్డి స్కాలర్. ఏం చేస్తామా? ఏ పిహెచ్డి? PhD in Civil and Environmental Engineering in IIT Tirupati, sir. We incubated
the company where we are only developing a water purification system. Instead of RO, we developed a new technology called a CDA. So CDA means capacitive deionization. So this technology is entirely different from RO. It's having a electronics. It's like a kind of brain for the whole system. Like this will power the electrodes. These electrodes are made up of carbon nanomaterials. So when it powers, the water is having a dissolved ions. It's only to remove all the salts. So it can remove the salt. So we will get a treated water. The advantage compared to RO here is it's having higher water recovery. More than 70% we can recover water. So the reject water is only less than 30%. But in case of RO, 50% is getting wasted. Another 50% only we are recovering. Also the energy consumption in RO is 3 units for 1 meter cube of water treatment, but here it is only 1 unit, so it's 3 times we decreased it. Also RO is like completely demineralizing. We remove all the minerals. That's not good for health. So now what they are doing is like additionally there is a remineralization cartridge. They add artificially minerals, so that's not safe for health. In this case, raw water itself have essential minerals, so we retain it. Instead of removing 100%, we remove only 80 to 90%, and we retain